ప్రవీణ్ చెప్పండి. మొత్తానికైతే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం బెయిల్ విచారణను హైకోర్టు వెంటనే తేల్చాలని కూడా పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. వివేక హత్య కేసులు సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉండటంతో ముందస్తు బెయిల్ కోసం అయితే వెకేషన్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్. థ్యాంక్ యూ శిరీష. మనం 2 రాష్ట్రాల్లో కూడా చూసుకున్నట్లయితే వైఎస్ వివేక హత్య కేసు అనేది ఒక సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఒక కీలక దశలోకి అయితే వివేక హత్య కేసుకు సంబంధించి అయితే సిబిఐ అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ అవినాష్ అయితే ప్రధానంగా ఆరోపించిన మాటలు ఏంటంటే వివేక హత్య కేసు సంబంధించి ఏవైతే ఆధారాలు యొక్క ట్యాంపరింగ్ దాంట్లో ప్రధాన పాత్ర పోషించాడు అవినాష్ రెడ్డి అంటూ మొదటి నుంచి కూడా సిబిఐ ఆరోపిస్తున్న మాటలు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అవినాష్ అయితే పలుసార్లు అయితే సిబిఐ అయితే విచారణ అయితే చేపట్టింది. దానికి సంబంధించి స్టేట్మెంట్స్ కూడా పొందుపరచడం జరిగింది. అవన్నీ కూడా హైకోర్టుకి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టుకి అయితే వెళ్ళారు. అయితే హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చారు. సో దాన్ని కూడా సవాల్ చేస్తూ ఎవరైతే ఉన్నారో సునీత సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారో అక్కడ ఏవైతే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారో దాన్ని కొట్టివేయడం కూడా జరిగింది. ఇవన్నీ తెలిసింది. అయితే గత ఇట్లయితే మొన్న యాక్చువల్గా నిన్న హాజరవ్వాలి, మరోసారి నోటీసులు ఇచ్చి మీరు హాజరవ్వాలంటూ కూడా అయితే సిబిఐ అయితే దీనికి ఈ నేపథ్యంలోనే ప్రతిసారి కూడా సిబిఐ ఇలా నోటీసులు ఇచ్చే తరుణంలోనే దాటవేసే ప్రతి దీనికి చేస్తున్నారు అవినాష్. అయితే ఈ తరుణంలోనే ఈ రోజు ఏవైతే ఇప్పుడు ప్రస్తుతే అవినాష్ రెడ్డి యొక్క ముందస్తు బెయిల్ సంబంధించి హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందైతే ఉంది దీనికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన అభ్యర్థిని అయితే వినండి అంటూ సుప్రీంకోర్టుకి ఆశ్రయించారు. అక్కడ కూడా ఊరటం లభించలేదని మనం చెప్పాలి. ఎందుకంటే హైకోర్టులో ఏదైతే ఉందో వికేష్ బెంచ్ లో ఉందో ముందస్తు బెయిల్ గురించి ఇది త్వరగా విచారణ చేపట్టి అంటూ అభ్యర్థిని అయితే సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఒక మెన్షనింగ్ లిస్ట్ వినకుండా కూడా ఒక చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వినకుండా కూడా ఒక తేదీల వరకు అయితే డివైడ్ జరిగింది. అయితే దీనికి సంబంధించి 19వ తారీఖు వరకు అయితే తర్వాత లేదంటే వెకేషన్ బెంచ్ కూడా యొక్క విచారణ చేపట్టాలంటూ కూడా వారు ఆలోచించిన పరిస్థితి. అయితే అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రం మీరు అభ్యర్థిని తెలపండి అంటూ అవినాష్ లాయర్లను అయితే కోరారు. మరి వారు ఎటువంటి మరి ఎమర్జెన్సీ అవసరమైతే విచారణ చేపట్టాలన్న ఉద్దేశంతో అయితే వెళ్ళే పిటిషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఒకవైపు ఎంతో కీలక దశకైతే చేరుకుంది వివేక హత్య కేసు. అయితే ఇప్పటికే చాలా మందిని అయితే ప్రధానంగా ఎవరైతే నిందితులుగా ఉన్నారో అని అనుభవిస్తారో వాళ్ళందరినీ ఇప్పటికే పలుసార్లు అయితే విచారించింది సిబిఐ. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీరినే కాకుండా ఇప్పుడు అవినాష్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సిబిఐ అయితే విచారణ అయితే చేపట్టింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసిందా అంటే కీలక దశకు వచ్చేసిందా వివేక హత్య కేసుకు సంబంధించి అని ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే గతంలో పలుసార్లు అయితే అవినాష్ రెడ్డిని అయితే ఇప్పటికి పలుసార్లు సిబిఐ ఎంక్వైరీ చేసిన నేపథ్యంలో కూడా మనం చూసుకున్నవచ్చు ప్రతిసారి హైకోర్టుకి అంటే ముందస్తు బెయిల్కి వెళ్ళడం కావచ్చు. మొన్న అయితే రావాలి అని కోరగా నాకు ఒక పార్టీ సంబంధించిన కార్యకలాపాలు ముందుగానే నాకు పొందుపరచడం ముందుగా ఉంటుంది, దానికి హాజరయ్యే అవకాశం ఉంది. సో నాకు 4 రోజులు గడువు అంటూ కూడా ఒక సిబిఐని కోరడంతో సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో 19వ తారీఖు హాజరవ్వాలంటూ కూడా ఒకవైపు సిబిఐ అయితే మరోసారి నోటీసులు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సుప్రీంకోర్టుకి ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు దగ్గర కూడా ఒక ఊరట అయితే లభించలేదు. ఒకవైపు 19వ తారీఖు చూసుకున్నట్లయితే వెకేషన్ కోర్టులో ఏవైతే ఉందో సుప్రీంకోర్టు వెళ్ళాలా అని చెప్పేసి ఇది అత్యవసరం అయితే విచారణ చేపట్టాలా అనేది కీలక అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడ నుండి ఎటువంటి తీర్పు వస్తుందో అనేది వేచి చూడాలి. మరి అక్కడ వచ్చే తీర్పును బట్టి ఇప్పుడు హైకోర్టు వెకేషన్ బెంచ్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. సో ఈ యొక్క తరుణంలోనే 19వ తారీఖు డెడ్ లైన్. ఇప్పుడు 19వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐ ముందు మాత్రం అవినాష్ రెడ్డి అయితే హాజరవ్వాల్సి ఉంది. హాజరయ్యే నేపథ్యంలో మనం గతంలో కూడా సిబిఐ తరపు న్యాయవాదులు కూడా సిబిఐ వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే మాట. సో అత్యంత కీలక దశలో ఉంది. వీళ్ళందరూ కూడా వక్రీకరించే ఒక దిశగా ఈ యొక్క కేసును అయితే తప్పుపట్టే విధంగా తీసుకెళ్తున్నారని చెప్పేసి పలుసార్లు అయితే ఆరోపించిన నేపథ్యంలో సో అప్పుడు చెప్పిన మాట ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటే మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒకవైపు నిర్ధారించింది. ఎందుకంటే ఒక ట్యాంపరింగ్ ఏ ఆధారాలు అయితే ఉన్నాయి, ఒక ట్యాంపరింగ్ చేసే విధంలో ప్రధాన పాత్ర పోషించారు అవినాష్ రెడ్డి అంటూ కూడా దానికి సంబంధించి ఆధారాలు శాస్త్రీయమైన ఆధారాలు ఇప్పటికే తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ఇన్నిసార్లు
ఎన్నిసార్లు కూడా విచారణను చేపట్టడం దానికి వెనక ఏంటంటే పలు కోణాల్లో అన్ని కోణాల్లో కూడా ఒక క్షేత్రస్థాయిలో కూడా ఆ యొక్క విచారణని చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరస్తులను తప్పించుకోకుండా ఆ విధంగానే సిబిఐ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నిసార్లు విచారణ చేపట్టినా కూడా ప్రతిదీ కూడా స్టేట్మెంట్ రూపంలో తీసుకుంటూనే ఒకవైపు దీనికి సంబంధించి ఒక శాస్త్రీయ ఆధారాలు కూడా ఇవన్నీ తీసుకుంటేనే అన్ని వైపులో కూడా అవినాష్కి చెక్ పెట్టే విధంగా సిబిఐ అయితే అడుగులు వేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూడాలి మరి రేపు 19వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో హాజరవ్వాల్సింది. అయితే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి ముందస్తు బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టుకి అయితే హాజరయ్యారు. మరి సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళారు, ఆశ్రయించారు. అక్కడ కూడా మరి ఊరట అయితే లభించలేదు. మరి సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కి మరి 19 వరకే ఉండి 19 తర్వాత అయితే ఒక సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి అక్కడ ఎటువంటి కీలక తీర్పు మరి ఇస్తారు ఏంటనేది కూడా చూడాలి. అక్కడ ఇచ్చిన దాని ప్రకారమే మరి హైకోర్టు ఎక్కడైతే తీర్పు వెలువడే అవకాశం ఉంది ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ పై. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎటువంటి ఆంక్షలు అయితే లేవు. సిబిఐ మాత్రం ఈ యొక్క విచారణ చేపట్టే నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు లేవు. వీరు మాత్రం సిబిఐ ఈ యొక్క విచారణ అయితే చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలో మరి 19వ తారీఖు హాజరయ్యేది ఒకవేళ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువ. ఎందుకంటే గతంలోనే స్పష్టీకరించారు సిబిఐ వారు, ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అవకాశం మేము మాకు ఆధారాలు స్టేట్మెంట్స్ రూపంలో మాకు అప్పుడు వస్తే మేము అప్పుడు యాక్షన్ తీసుకునే సమయంలో అయితే మేము తీసుకుంటాము, అరెస్ట్ చేసే అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితులు చేస్తామని కూడా స్పష్టీకరించిన నేపథ్యంలోనే అవినాష్ కి అయితే కాస్త ఉచ్చు బిగిచ్చేస్తుంది ఒక సిబిఐ. అయితే చూడాలి దీనికి సంబంధించి. ఇప్పటికే మరి 19వ తారీఖు హాజరవుతారా? ఇప్పటికే పలుసార్లు అయితే ఒక డొమ్మ కొట్టే పరిస్థితికి అవినాష్ అయితే చేశారు. ఎందుకంటే ప్రతిసారి కూడా దాటి వేసే ప్రయత్నం అయితే చేశారు. మరి 19వ తారీఖులో అరెస్ట్ 19వ తారీఖులో ఒక సిబిఐ ముందు హాజరు కాని నేపథ్యంలో అయితే మాత్రం నోటీసులు ఇచ్చి వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు శిరీష. అప్పుడు అరెస్ట్ అవుతారా లేదంటే బలవంతం లేదంటే అవినాష్ రెడ్డి వచ్చి ఒక సిబిఐకి విచారణకి హాజరవుతున్నది కూడా వేచి చూడాలి. మరి చూడాలి. అత్యంత కీలకంగా ఒక దిశలో ఇదైతే ఒక ఇప్పటికే వచ్చేసింది. మరి ఇప్పటికే దీనికి సంబంధించి అందరిని కూడా ఎవరైతే అనుమానిస్తున్నారో అందరినీ కూడా తిరిగి ఈ యొక్క విచారణ అయితే చేపడుతున్నారు. ఒకవైపు ఇప్పటికే పలువురిని అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడైతే అభియోగాలు అయితే మోపడుతున్నారు. అవినాష్ రెడ్డి కూడా తర్వాత లిస్టులో అయితే ఉన్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి అలాగే ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళందరి యొక్క అనుచరులను కూడా ఇప్పుడు వాళ్ళపై ఫోకస్ పెట్టింది సిబిఐ. వాళ్ళని కూడా విచారించి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వారు చెప్పే విషయాలు కూడా తెలుసుకుని స్టేట్మెంట్ రూపంలో పొందుపరుస్తున్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 30 లోపు